ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, థియేటర్స్లో కొత్త సినిమాలు వస్తున్నాయి అంటే ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే నిమిషాలు లెక్క పెడుతూ వెయిట్ చేస్తుంటారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దేవరా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ దేవరా మూవీ విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ సర్కిల్స్లో ఎక్కడ చూసినా దేవరా ముచ్చట్లే వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 27న దేవరా సినిమా గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్పై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు దేవరా టీం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీ రేంజ్లో ప్లాన్ చేశారని, అది కూడా హైదరాబాద్ నగరంలోనే అని తెలుస్తుంది. ముందుగా ఈ ఈవెంట్ను ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని భావించినప్పటికీ చివరకు హైదరాబాద్ నోవాటెల్ వేదికను ఫిక్స్ చేశారని సమాచారం. సెప్టెంబర్ 22వ తేదీన దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించబోతున్నారని సమాచారం. దీనిపై అధికారిక సమాచారం బయటికి రావాల్సి ఉండగా ఇప్పుడు ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారు అనే దానిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. తాజా సమాచారం మేరకు మహేష్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్నారని, అందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తుంది. మహేష్ బాబుకు శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలతో మంచి హిట్స్ అందించాడు డైరెక్టర్ కొరటాల. మరి అదే స్నేహంతో ఆయన మహేష్ బాబును ప్రత్యేకంగా ఆహ్వానించడంతో మహేష్ ఓకే చెప్పారని టాక్. ఇదే జరిగితే అటు ఎన్టీఆర్, ఇటు మహేష్ బాబు అభిమానుల కోలాహలం నడుమ దేవరా దుమారం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఇక ఇదిలా ఉండగా దేవరా సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించాడు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మించారు. మరి ఎన్టీఆర్ మాస్ జాతర చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా సిద్ధంగా ఉన్నారు. చూడాలి మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.